గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. వెల్కమ్ బ్యాక్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ కేటగిరీలోని కాల్షియం టాబ్లెట్స్ గురించి చూద్దాం. అసలు మనకు హెల్తీ బోన్స్ ఎందుకు ఉండాలి? మనకు ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది అంటే దానికి కారణం మన స్కెలిటన్, అంటే మనలో ఉన్నటువంటి బోన్స్. సో మనలో ఉన్నటువంటి బోన్స్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్ అలాగే ఎన్నో పార్ట్స్ని ఇంజురీస్ నుంచి కాపాడుతుంది. మన బోన్స్లో ఎన్నో మినరల్స్ స్టోర్ అయి ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ వల్లనే మన బోన్స్ హెల్తీగా ఉంటాయి. బోన్స్లో ఉండేటువంటి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మన బోన్స్ని స్ట్రాంగ్గా చేయడమే కాకుండా మన బాడీలో ఎప్పుడైనా అవసరం అయితే వాటిని రిలీజ్ చేస్తూ మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేస్తాయి. హౌ టు కీప్ బోన్స్ హెల్తీ? మన బోన్స్ని హెల్తీగా స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈట్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ని బాగా తీసుకోవాలి. ప్రతిరోజు స్ట్రెంథింగ్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు బాడీకి సరిపడేటువంటి ప్రోటీన్ని తీసుకోవాలి. మీ బాడీ వెయిట్ ఎన్ని కేజెస్ ఉంటే అన్ని గ్రామ్స్ల ప్రోటీన్ ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్స్ని తీసుకోవాలి. బోన్స్కి అవసరమయ్యేటువంటి విటమిన్ డి, విటమిన్ కే ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ని ప్రతిరోజు తీసుకోవాలి. లో క్యాలరీ ఫుడ్ డైట్స్ని తగ్గించాలి. కొలాజన్ ఎక్కువగా ఉండేటువంటి సప్లిమెంట్స్ని తీసుకోవాలి. వాట్ కాజెస్ బోన్స్ వీక్నెస్? అసలు మన బోన్స్ వీక్గా ఎలా అవుతాయి? ఓస్టియోపోరోసిస్ ఆర్ బోన్ లాస్. ఈ ఓస్టియోపోరోసిస్ అనేది బోన్స్కి సంబంధించినటువంటి డిసీజ్. ఈ ఓస్టియోపోరోసిస్ వలన బోన్ లాస్ అవుతుంది. బోన్స్ బ్రేక్ అవుతాయి, అంటే ఫ్రాక్చర్ అవుతాయి, బ్రిటిల్గా మారుతాయి. ఇలాంటివన్నీ ఓస్టియోపోరోసిస్ లక్షణాలు. ఏజింగ్ అండ్ బోన్ లాస్. యాక్చువల్లీ బోన్స్ హెల్తీగా ఉండాలంటే బాడీ నుంచి బోన్స్ న్యూట్రియంట్స్ని, కాల్షియం, ఫాస్ఫరస్ని అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. బోన్స్ నుండి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ బాడీకి వెళ్తుంది. దాని వలన ఓస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. లైఫ్ స్టైల్ అండ్ బోన్స్ లాస్. మన బాడీకి కాల్షియం అండ్ విటమిన్ డి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. మన డైలీ లైఫ్ స్టైల్ మీదనే మన బోన్ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తూ హెల్తీ డైట్ని మెయింటైన్ చేయాలి. మన బోన్స్ వీక్నెస్కి కారణమయ్యేటువంటి డైలీ హ్యాబిట్స్ గురించి తెలుసుకుంటే, మద్యపానం, ధూమపానం వలన మన బోన్స్ వీక్గా మారుతాయి. దాని వలన మన బోన్స్లో స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది. ఓస్టియోపోరోసిస్ లీడింగ్ డిసీజ్ డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీ. మన బాడీలో కాల్షియం తక్కువగా ఉంటే అప్పుడు ఓస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది దీర్ఘకాల వ్యాధి. ఒకసారి ఓస్టియోపోరోసిస్ కనుక వచ్చినట్లయితే దాన్ని రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా ఓస్టియోపోరోసిస్ రాకుండా మన బోన్స్ని మనం రక్షించుకోవాలంటే ప్రతిరోజు కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని మన డైట్లో తీసుకోవాలి. ప్రతిరోజు ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ చేస్తూ మంచి డైట్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఓస్టియోపోరోసిస్ నుంచి కోలుకునే అవకాశం ఉంది. నీడ్ ఆఫ్ కాల్షియం. మన బోన్స్ హెల్తీగా ఉండాలంటే కాల్షియం ఇంటేక్ అనేది చాలా నెసెసరీ. బోన్ లాస్ అవ్వకుండా మన బోన్స్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ని ప్రతిరోజు మన డైట్లో భాగంగా తీసుకోవాలి. ఒకవేళ మన బాడీకి తగినంత కాల్షియంని మనం మన బాడీకి ఇవ్వలేకపోతే కొద్ది కాలంలో మనకు రికెట్స్, ఓస్టియోమలేసియా, ఓస్టియోపోరోసిస్ అనేటువంటి బోన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ని తీసుకోవడం చాలా అవసరం. మొత్తం మన బాడీలో ఉండేటువంటి కాల్షియంలో 99% మన బోన్స్, టీత్లోనే ఉంటాయి. మిగిలిన 1% కాల్షియం అనేది బ్లడ్, మజిల్, సెల్స్, సాఫ్ట్ టిష్యూస్లో ఉంటాయి. వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్స్. వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్లో కాల్షియం కార్బోనేట్ 625 మిల్లీగ్రామ్స్ అనేది దాదాపు 250 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అలాగే విటమిన్ డి 250 IU కూడా ఉంటుంది. ఇవి మన బోన్స్ని హెల్తీగా ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. వెస్టీజ్ కాల్షియంని అసలు ఎందుకు యూజ్ చేయాలి? వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్స్ అనేవి మన బోన్ని హెల్తీగా, స్ట్రెంగ్తీగా మెయింటైన్ చేస్తుంది. మజిల్ కాంట్రాక్షన్స్ని రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ వెజిల్ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ కోసం ఈ కాల్షియం అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. మన బాడీలో హార్మోన్స్, ఎంజైమ్స్ రెగ్యులర్గా సెక్రీట్ అవ్వాలన్నా ఈ కాల్షియం అనేది చాలా ఉపయోగపడుతుంది. మన నాడీ వ్యవస్థ
నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలన్నా కూడా కాల్షియం తప్పనిసరి. వెస్టీజ్ కాల్షియం అనేది మన మజిల్ ఫంక్షన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మజిల్స్ని స్ట్రెంథెన్ చేస్తాయి. మన బాడీలో పూర్తి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బాడీని హెల్తీగా మెయింటైన్ చేస్తాయి. హార్ట్కి సంబంధించిన డిసీజెస్ని తగ్గిస్తాయి. కాల్షియం అండ్ విటమిన్ డి. ఈ కాల్షియం అండ్ విటమిన్ డి రెండూ కలిసి మన బోన్స్ని హెల్తీగా చేస్తూ మన బోన్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కాల్షియం మన బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే విటమిన్ డి మన బాడీ కాల్షియంని బాగా అబ్జర్వ్ చేసుకునేలా తయారు చేస్తుంది. కేవలం కాల్షియం తీసుకున్నా కూడా విటమిన్ డి లేకపోతే అది వేస్ట్. సో మన బాడీకి అట్మోస్ట్ బెనిఫిట్స్ రావాలన్నా, మన బోన్స్ హెల్తీగా ఉండాలన్నా ఖచ్చితంగా కాల్షియం అండ్ విటమిన్ డి రెండూ చాలా అవసరం. మన బోన్స్ అనేవి కాల్షియంని బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ డి3 అనేది ఖచ్చితంగా అవసరం. ఈ విటమిన్ డి3 అనేది మన బాడీలోనే తయారవుతుంది. ఎప్పుడైతే మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతామో అప్పుడు మన బాడీలో విటమిన్ డి3 తయారవుతుంది. సర్వేల ప్రకారం ఇండియాలో ప్రతి 4 3 సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి వారిలో విటమిన్ డి3 చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రతి 4 3కి విటమిన్ డి3 డెఫిషియన్సీ ఉంటుంది. వెస్టీజ్ కాల్షియం డోసేజ్. ప్రతిరోజు 2 పూటలు ఆహారం తీసుకున్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. ఒకవేళ మీరు కనుక ఐరన్ క్యాప్సూల్స్ అలాగే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఐరన్కి కాల్షియంకి దాదాపు 3 గంటల గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. వెస్టీజ్ కాల్షియం డోసేజ్ మరి ఒకసారి ప్రతిరోజు 2 పూటలు అన్నం తిన్న తర్వాత 1 క్యాప్సూల్ వేసుకోవాలి. ఎంఆర్పి 270, డిపి 230, పివి 7.67. మన బోన్స్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉండడం కోసం, మన బాడీలో విటమిన్ డి3 అలాగే కాల్షియం బాగా పెరగడం కోసం ఖచ్చితంగా వెస్టీజ్ కాల్షియం టాబ్లెట్స్ని ప్రతిరోజు తీసుకోవాలి.